ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక సందేశాల కోసం ఫాదర్ పర్సీ డేవిడ్ గారి ప్రేమ జ్వాల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మనము తలపెట్టు ప్రతి కార్యమును అడ్డుకుంటున్నాడు. నీ ఆలోచన తన వైపు మళ్లించుకున్నాడు, అడ్డుకుంటున్నాడు, చిత్రించుతున్నాడు. వర్ణనలు అయిపోయినవా అదేమిటి పైగా ఏమిటి మామాని తీర్థములు తీరుతున్నావు? కావలసినంత అధికారము, అర్థము, హస్తగతమైనా దీనికి ఎంత ఆలోచించవలయా? ఆయనను ఒక ఊరు పేరు లేని భూతకు రగ్గి విషయంలోన ఇంతటి ఆందోళన తిటే మా ప్రధాన గురుత్వంలోకి వాటి వలన ప్రయోజనమేమి? అదిగాక సింహముని ఎదురించిన ప్రమాదం అని గొర్రెకు మాత్రం తెలియదనుకుంటున్నా నీదొక వేదిక. అది నిజమే మామ, కానీ ఇది ఏమి సంభవించినది? ఎంతటి సాహసం! నేను ఎంత పరిహారం చేస్తాను వెళ్ళు. మామా నేను తెలియలేదా మామా? ప్రధాన యాజకుడు సిగ్గు అలా తిరిగిపోతుంది. అతనుడైన ఒక సన్యాసి మన అధికారము అది ఏదో కైవలత్వమైన అధికారమును తృణీకరించి కోరనాడగా విని అధికారంలో మన జన్మ నేల చెప్పు చెప్పు. నేను తెలిసి ఉండలేదా మామ? అతని క్రియలు శృతి నుంచి రాకారపడుతున్నాయి. నిజమే, నేనే తనబడితే సన్యాసి ఇక నీ కట్టెలుగా చూడగలను. అతడు మాంత్రిక తాంత్రికుడు. సమర్థుడే కానీ ఈ అద్భుతం ఏమిటో వేటలో శక్తి సమాచారట. లేదు మామా, జనం తండపుతనం అది ఎక్కువ జరిగిందట. ఈ వేసే ఆ సమావేశానికి పోయి శవాన్ని బ్రతికి బయట కదిలించాడట. ఈ దృష్టి అద్భుత కల్పన. మామ, ఏది ఏమైనా నాకు ఉపాయం పెడుతున్నది మామ. ఏమిటో? ఎవరైతే వాడు బ్రతుకుతాడో వాడిని మనం అంతరించుదాం. దానితో రెండు ఫలితాలు: ఒకటి ప్రచారం తగ్గుతుంది, రెండవది అద్భుతమైన మహిమ క్షీణిస్తుంది. బాగుండలేదా మామ? సంపత్తి వృక్షానికి నీరు పోస్తూ పక్షిని చంపుతావా? అంటే ఒక పక్షి పోతే మరో 10 పక్షులు వచ్చి గూళ్ళు కడతాయి. కనుక అసలు వృక్షాన్ని సమూలంగా తుంచివేస్తే అది సాధ్యపడుతున్నా లోకమే అర్థం పైగా
పండుగ సమయము ప్రజాభిమాన భుజస్కంధం పైన నాతోని పడదోయదలించటమేని మనకే పరావస్థ సంభవించదేమో ఆలోచించున్నామా. నాకు పెళ్లి ముందు పోయే సాహసం అతని భవిష్యత్తు అది కాక ఒకవేళ వెళ్ళినను అతని బోధనలను ఖండించడానికి మాత్రమే వెళుతున్నారు. ఆ అనామక సన్యాసిని వెంబడించు వారందరూ ఆ నామక ప్రజల్ని వారిని ఎటువంటి చెప్పవచ్చు. నేను అతనికి దేశాలు కొట్టిన వారే ఎక్కడి జనపడకు నీవు ఆ విషయంలో గంగపడదు. సరే తరువాత మా పరివారి ద్వారా అతనికి పట్టి ఇచ్చిన వారికి వారితోటి ముట్టునట అని రహస్య ప్రచారం గావింటుంది. బాగుగానే ఉన్నది. నీ మంత్రాంగము ప్రకారం అతని రక్తాపరాధ భారములో ఇచ్చు వారి ముందుకు రాని సందేహములను బంధించి నేను చెప్పినట్టు చేయండి, ఫలితమును చూడగలరు. ఎంత వింతకు కొంతరంగము. అవును మా మామ వచించినట్లు ధనుషతో యేసు శిష్యులలో కొందరిని వశీకృష్ణుడు కావించుకొని కదా. ఇదే సులువైన మార్గం. ధనుషతో యేసు శిష్యులలో కొందరిని యేసు శిష్యులంతా సులభంగా వశీకరించరా. ఈ భాష కొరకు యేసు శిష్యులంతా సులభముగా వశీకరించరా. అయినని కాకులని మా విద్యుత్తులను నేను నిర్వహించదా. ఇప్పుడే సమాజ యేసు శిష్యుడు శిష్యుడు ఎందుకు త్వరపడుతు మామా ఇప్పుడు మన శిష్యుడు మామా. నీ పేరు యోధ, చక్కని పేరు. కనుకనే నేను యోధా జాతిని ధరించిన చీడ పురుగునే వ్యతిరేకించి వచ్చినాడు. పరవశంలో మురిసి మునుగుతున్నట్లున్నావు. అదేమిటి మామా? విరోధి పక్షము వాడు శరణు మంచిది యోధ. నీవు అతని మాకు పట్టించిన 10 వెండూరు కలుతును. 10 వెండూరు కలుతును. 10 వెండూరు కదా. నీవు చేయుతున్నది లోక కళ్యాణ కార్యము నాయన. రాబోయే చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరములతో లిఖింపబడుతుంది. నా మాట నమ్ము, అంతవరకు పొమ్ము. రాబోయే పొమ్ము సువర్ణం కంటే 2 శ్రేష్ఠం కదా. మొత్తం మీద గతికుడే మామా. యోధ ఇటు చూడు, 20 వెండూరు కలుస్తుంది. ఏముందు ఆలోచించుకోను. లేఖనంలో ప్రజ్ఞ కలవాడు కనుకనే అతన్ని పట్టి అల్లించింది. ఇదిగో యోధ, మధ్యవర్తిగా నే చెప్పు మాట ప్రకారం పొమ్ము. 30 పొమ్ము. నేను ముందుకు రమ్మలేకున్న పొమ్ము. పైకము తెమ్ము.
అవునా ఈ రాత్రి ఎక్కడ నీకు తెలియదా? ఎవరెక్కడ? మా వర్షంతో నిత్యం కదా మంత్రులు వెంటనే ప్రవేశపెట్టమని మా ఆశ. నా వెంట మరకు వెంట వెళ్ళి యేసు తను దొంగ సన్యాసిని బంధించి తీసుకున్నాను. అతడు మహాకరి మాంత్రికుడు జాగ్రత్త. బంధించి తీసుకుని వచ్చాను. మంచిది మంచిది. ఎక్కడిదో పిల్లలు అంటావే మామ, అది మామగారి పథకంలోని మహత్తు. మరి ఏమనుకుంటావు మామ? జరిగిన దానికి సంతోషించక జరుగునైన దాని గురించి ఆలోచించు. ఈ రాత్రికి 72 పెద్దలు హాజరగనట్టు చేయు. అట్లనే యోధా మత రాజ్యమునకు అడ్డుబండ 10 గడియలలోనే ఆటలనే మామ మంచిది.